అందరికీ నమస్కారం. నెల్లూరు జిల్లా జర్నలిస్ట్ భవన్కు శ్రీ సుందర్ హిమత్ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల సంక్షేమానికి అడిగిన వెంటనే నెల్లూరు జిల్లా జర్నలిస్ట్ భవన్కు ఒక కూలర్ బహుకరించినందుకు ఆ సంస్థకు నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా జర్నలిస్టులకు అవసరమైన సౌకర్యాలైనా ఏమైనా సరే ఈ సేవా సంస్థ దగ్గరకు తీసుకుని వస్తే వాళ్ళు మనల్ని ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ ఫౌండేషన్నే కాకుండా వివిధ సంస్థలు ఈ జర్నలిస్ట్ సంక్షేమానికి ఉపయోగపడాలని మరీ కోరుతున్నాను. ఈ జర్నలిస్టులు నిరంతరం వాళ్ళ సొంత పనులు కూడా వదులుకొని ప్రజాప్రతినిధుల కోసం వివిధ సంస్థలు వివిధ జరిగిన సన్నివేశాల కోసం నిరంతరం పరిగిస్తూనే ఉంటున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని రాజకీయ నాయకులు కానీ, వివిధ సంస్థలు కానీ, వివిధ ప్రభుత్వ ఉద్యోగులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ ఈ జర్నలిస్టుల సంక్షేమానికి ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. నేను దినేష్ జైను శ్రీ సుందర్ హిమత్ సేవా ఫౌండేషన్ ద్వారా ప్రతిరోజు కుక్కలకి పాలు, మధ్యాహ్నం 200 మందికి భోజనము, సాయంత్రం మళ్ళీ ఆవుల కుక్కలకి ఫుడ్స్ 360 రోజు సేవా కార్యక్రమం చేస్తూనే ఉంటారు. తర్వాత ప్రెస్ క్లబ్ వాళ్ళు మొన్న ఈ కూలర్ పెట్టమని వాటర్ కూలర్ పెట్టమని చెప్తే ఈరోజు వాటర్ కూలర్ అక్కడ పెట్టి జరిగింది. సుందర్ హిమ్మత్ ఫౌండేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ భవన్లో వాటర్ కూలర్ ఇవ్వడం జరిగింది. గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ ఫౌండేషన్ వాళ్ళు నెల్లూరు నగరంలో వివిధ సేవా కార్యక్రమాలు కూడా చేస్తూనే ఉన్నారు. ప్రతిరోజు భోజనాలు, అదే కాకుండా మూగ జీవులకి ఉదయం సాయంత్రం 2 పూట్లు పాలు, పండ్లు అవి కూడా పంచడం చేస్తున్నాం అన్నమాట. ఈ భవన నిర్మాణం తర్వాత మనం చాలామంది అడిగారనమాట, ఇట్లా వాటర్ కూలర్ మన ప్రెస్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, అందరూ ప్రెస్ మీట్స్ జరుగుతుంటాయి, దాంట్లో వాటర్ కూలర్ సమస్య వస్తుందంటే మనం ఈ దినేష్ జైన్ గారిని కలవడం జరిగింది. దాని తర్వాత వాళ్ళు ప్రెస్ క్లబ్లో మనకు ఎటువంటి సాయం కావాలన్న ప్రెస్ వాళ్ళకి మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము. దాని తర్వాత ఈ వాటర్ కూలర్ మామూలుదే కాకుండా మంచిది మేలు, ఇప్పుడు ఎండాకాలం వస్తుంది, మామూలు వాటర్ కూలర్ ఇవ్వడం కాకుండా కూలింగ్ వాటర్ ఉంటే బాగుంటుంది అనేసి ఈ పర్మనెంట్గా ఉండేటట్టు స్టీల్ వాటర్ కూలర్ ఈరోజు ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా భవిష్యత్తులో ఎట్టైనా మీడియా మనకు జర్నలిస్టులందరికీ ఎటువంటి ఏమైనా సమస్య వస్తే వాళ్ళ వంతు ఆదుకునేందుకు వాళ్ళు సిద్ధంగా ఉంటారని మనకు తెలియజేశారు.